మాది మున్పల్లి విలేజ్ జట్రంపల్లి మండల్ నిజామాబాద్ ఎక్స్రోడ్ దగ్గర మా పిల్లలకు సంబంధించిన భూమి మాకు సంబంధించిన భూమి ఉంది. దాని చుట్టుపక్కల ఒడ్డరి కాలంగాలు గత సంవత్సరాలుగా నివాసం ఉన్నారు. ఫస్ట్ కొంత ఆక్రమించుకొని దాని శివలింగం టైప్లో దేవుడు అక్కడ వెలువలేడు, వీళ్ళు ఒక్కరి నుంచి కొనుకొచ్చి మా దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకొని దాంట్లో సృష్టించి ఒక దిమ్మల టైప్లో కట్టి చేసేది. అదే 2 సంవత్సరాల క్రితం ఇదే గొడవ జరిగింది. సిపి గారి దృష్టిలోకి తీసుకెళ్ళినాము, ఎస్ఐ దృష్టికి తీసుకెళ్ళినాము. అయితే మా ఎస్సీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఫైర్ జరగడం కూడా జరిగింది. కుట్రనీకి వచ్చారు, కాలర్ బట్టి లాక్కోవడం చేయడం, వల్గర్గా అలా మాట్లాడడం, లంజ కొడుక మాది కుక్కలు అన్నట్టు కూడా ఇట్లా ఎగతాళి చేసినట్టు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 4 డేస్ నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే అక్కడ ఒక పాతప్పుడు పెట్టిన లింగాన్ని వాళ్ళే దొంగలించుకొని పోయిందని సృష్టించి మళ్ళీ దాన్ని కొత్తగా ఏర్పాటు చేయడం కోసం ప్లాను వాళ్ళు చేసుకున్నారు అన్నట్టు. అయితే మేము ఇది ఎస్ఐ దృష్టికి వెళ్తే, తిరుపతి జట్టపల్లి మండలి ఎస్ఐ దృష్టికి తీసుకెళ్తే ఇది శనివారం రోజు 14వ తారీఖు నాడు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినా అండి సారు ఎఫ్ఐఆర్ కూడా ఇంతవరకు మాకు పేపర్ ఇవ్వలేదు. మరి ఆ సార్కి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మాకు ఎక్స్ప్లెనేషన్స్ కావాలి. సార్ దృష్టికి వెళ్ళినా కానీ కూడా ఆయన పట్టించుకోలేదు. అందుకే నిజామాబాద్ వచ్చి సిపి సార్ని వెళ్తామని వస్తే ఆ సార్ మాకు అందుబాటులో దొరకపోవడం వల్ల మేము దగ్గరికి ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి సార్ దృష్టికి వెళ్ళాలని, మందకృష్ణ మాధవ్ దృష్టికి వెళ్ళాలని, మళ్ళీ ఇంకా కలెక్టర్ దృష్టికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అయితే ఇంతకుముందు మా కులానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ 4 ఎకరాల భూమి గుడికి సంబంధించింది ఇవ్వాలి అని అంటే ఇచ్చారు. దానికి మించి 2 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళే లింగం ఎత్తుకపోయి మళ్ళీ కొత్త లింగాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకొక 2 సార్లు ఎక్స్ట్రా అంటే బ్యాలెన్స్ను పెంచుకొని ఇంకో ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయనంటే మీరు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ కట్టిన దిమ్మే, లింగం, కొనుకొచ్చిన లింగము అన్నీ మీ కళ్ళతో మీరే సాక్ష్యాలు అక్కడ రెడీగా ఉన్నాయి. మళ్ళీ 14వ తారీఖు నాడు శనివారం సార్ పిటిషన్ ఇచ్చిన రోజు నైటే అక్కడ నైట్ మొత్తం తెల్లార వరకు దిమ్మె కట్టిరు, లింగాన్ని పెట్టిరు. పొద్దున అన్నదాన సత్రానికి కూడా రెడీ అయ్యారు. కానీ ఎస్ఐ ఏం చేసినట్టు మా డ్యూటీలో ఉన్నారు కదా, ఆ రోజు ఒక కానిస్టేబుల్ని అక్కడ ఉండమని చెప్పేసి డ్యూటీ చేసిండు. మరి ఆ కానిస్టేబుల్ ఏం చేసిండు, వాళ్ళు గట్టంగా ఎట్లా చూసిండు, ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, ఎస్ఐ ఎందుకు చర్య తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? 14వ తారీఖు ఇచ్చిన పిటిషన్ ఈరోజు 20వ తారీఖు, 4 రోజులు 6 రోజులు ఏం చేశారా సార్? ఏం జరిగింది అసలు? మా వీళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందా వాళ్ళకు? అది అర్థం కాకపోవడం వల్ల మేము నిజామాబాద్ వచ్చి సిపి సార్ గారు కలిసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ సార్ మర్చిపోదామని వచ్చినాం. ఇది అందరూ దృష్టికి తీసుకెళ్ళండి. నమస్కారం.